ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మనం మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 7వ వచనం వరకు చదువుకున్నాం కదండి. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన యేసయ్య నీకే వందనాలు తండ్రి నాయన. ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో పెట్టేసియా నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు తండ్రి నాయన. వేసే ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడే ఏ తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటికి మీ అగ్ని కంచె కావాలండును గాక ఆమేన్. యేసు నామములో మా అందరికీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును గాక ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి ఆమేన్. మత్తయి సువార్త 21వ అధ్యాయము 8వ వచనము. జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారినందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చువారి బల్లలను గువ్వలు అమ్మువారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేడివారు అనెను. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం కదండి, ఏ విధంగా యేసు యొక్క శిష్యులు భారవాహక పశువైన గాడిదని ఇంకా గాడిద పిల్లని తీసుకొని యేసు దగ్గరికి వచ్చారో, అదేవిధంగా మనం కూడా భారంతో నిండి ఉన్న మన హృదయాన్ని యేసు దగ్గరికి తీసుకుని వస్తే యేసే మన హృదయంలో నివాసం ఉంటారని మనము తెలుసుకున్నాం కదండి. ఆ విధంగా యేసే మన హృదయంలో నివాసం ఉంటున్నప్పుడు మన హృదయంలో ఎటువంటి చెడు ఉన్నా కూడా యేసే దాన్ని ఒప్పుకోరు కదండి. మనల్ని వెంటనే గద్దిస్తారు కదండి. యేసే గద్దింపుకు లోబడి మనము మనలో ఉన్న చెడుని యేసే నామంలో తొలగించుకుంటే మనకే మంచిది కదండి. లేకపోతే దేవుని యొక్క ఉగ్రతకి లోనవ్వాల్సి వస్తుంది కదండి. ఆ విధంగా యేసే మాటకి లోబడి జీవించే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక ఆమేన్. ఇప్పటి వరకు మనం చదువుకున్నాము మత్తయి సువార్త 21వ అధ్యాయము 8వ వచనం నుంచి 13వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగును గాక ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.